ఇప్పుడు సూపర్ ఎక్స్క్లూజివ్ చూద్దాం. లిక్కర్ స్కామ్ విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. భయపడిపోతున్న నిజాలను చూసి విచారణ అధికారులు బిత్తరపోతున్నారు. లిక్కర్ దందాలో తల కొంచెం వాటా ఉన్నట్లు తెలుస్తోంది. మూడు బంగారు రూపంలో తీసుకున్నట్లు విచారణ వెలుగులోకి చూసింది. రాయలసీమ నేత కంపెనీల్లోకి మద్యం కంపెనీల నుంచి నిధులు వచ్చినట్లు గుర్తించారు. తీగ లాగే కొద్దీ డొంకంత కదులుతోంది. ఇంకా మరికొన్ని పేర్లు బయటకు వస్తున్నాయి. ఆ నేతలపై సిట్ ఫోకస్ పెట్టింది. లిక్కర్ స్కామ్ విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. బయటపడుతున్న నిజాలను చూసి విచారణ అధికారులు బిత్తరపోతున్నారు. లిక్కర్ దందాలో తలా కొంచెం వాటా ఉన్నట్లు తెలుస్తోంది. ముడుపులను బంగారు రూపంలో తీసుకుంటున్నట్లు విచారణ వెలుగులోకి చూసింది. రాయలసీమ నేత కంపెనీల్లోకి మద్యం కంపెనీల నుంచి నిధులు వచ్చినట్లు గుర్తించారు. తీగ లాగితే డొంక కదులుతోంది. ఇంకా మరికొన్ని పేర్లు బయటకు వస్తున్నాయి. ఆ నేతలపై సిట్ ఫోకస్ పెట్టింది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. ముఖ్యంగా ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశాల్లో సిట్ అధికారులు ప్రత్యేకంగా కొన్ని కీలకమైనటువంటి ఆధారాలను సేకరించినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే షెల్ కంపెనీల నుంచి వివిధ ప్రాంతాలకు లేదంటే వివిధ వ్యక్తులకి సంబంధించినటువంటి ఫర్మ్ అకౌంట్స్లోకి ఏదైతే నిధులు మళ్లింపు జరిగినటువంటి అంశాల మీద ప్రధానంగా సిట్ ఫోకస్ పెట్టింది. ఇందులో రాజు కేసిరెడ్డికి సంబంధించి ఎవరెవరకు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశాల్లో ఎవరెవరకు కనెక్షన్ ఉందనేటువంటి దానిపైన కూడా ప్రధానంగా సిట్ అధికారుల బృందం ఇప్పటికే దర్యాప్తు చేపట్టింది. వీటికి సంబంధించి కూడా సిట్ అధికారులు ప్రత్యేకంగా ఇందులో 28 మందిని A28 వరకు కూడా పేర్లు చేర్చడం జరిగింది. ఇందులో ప్రధానంగా రాజు కేసిరెడ్డితో పాటు మరికొందరును సిట్ అధికారులు చేర్చడం జరిగింది. ప్రధానంగా రాయలసీమ కంపెనీ అంటే ఇందులో ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి కూడా ప్రధానంగా రాజకేశిరెడ్డితో పాటు మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా ప్రధానంగా వాటాలో ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించారు. ఇప్పటికే మిథున్ రెడ్డి కూడా అటు సిట్ అధికారుల ముందు ప్రధానంగా హాజరైనటువంటి పరిస్థితి ఉంది. అంటే తాజాగా దీనికి సంబంధించి అంటే 100 కోట్ల వరకు కూడా లావాదేవీలు అటు రాయలసీమకి సంబంధించి కొన్ని కంపెనీలకు మరిలినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఎన్ని షెల్ కంపెనీలకు అసలు మద్యానికి సంబంధించినటువంటి ఈ లిక్కర్ స్కామ్లో ఎవరైతే ఉన్నారో వీరు ఎంతమంది వాటాదారులు ఉన్నారనేటువంటి దానిపైన కూడా ప్రధానంగా సిట్ అధికారులు ఫోకస్ చేసినటువంటి నేపథ్యంలో సిట్కి సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు ఇప్పటికే రాజకేశిరెడ్డిని దాదాపు వారం రోజుల పాటు విచారణ చేయాలనేది కోర్టు ఇచ్చినటువంటి నేపథ్యంలో కోర్టు విచారణకి సంబంధించి కూడా ఇప్పటికే సిట్ అధికారులు ప్రత్యేకంగా రాజకేశిరెడ్డిని అటు చాణక్యని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు విడివిడిగా ఒకసారి విచారించినటువంటి తర్వాత ఇద్దరిని కలిపి కూడా విచారించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చేసేటువంటి క్రమంలో కూడా ఇద్దరి ముందు కూడా కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు ఉంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే అసలు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎంతవరకు అవినీతి జరిగిందంటే దాదాపుగా 3,000 కోట్ల వరకు కూడా అవినీతి జరిగింది అనేది ప్రధానంగా అటు న్యాయమూర్తి ముందు పీపీ ఉంచినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ప్రాథమికంగా అందినటువంటి సమాచారం మాత్రమే. కాబట్టి అసలు ఎవరెవరి దగ్గర ఎంతెంత చేతులు మారింది, అసలు ఒక నెలకు వచ్చి ఎంతెంత టర్న్ ఓవర్ జరిగింది, అసలు ఈ లావాదేవీలు అంటే ఎలా మరిలినాయి అనేటువంటి దానిపైన కూడా ప్రధానంగా సిట్ అధికారులు ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో చూడాలి. ఈ రాయలసీమ
కంపెనీలకు సంబంధించి అసలు ఎంతమంది ఉన్నారు, ఎన్ని షెల్ కంపెనీలు ఉన్నాయి, ఎవరెవరు వాటాదారులుగా ఉన్నారు అనేటువంటి దానిపైన కూడా ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ఇప్పుడు ఒక 100 కోట్ల వరకు కూడా రాయలసీమకి సంబంధించి కొన్ని కంపెనీలకు మారినట్లు కూడా తెలుస్తుంది. ఈ కంపెనీకి సంబంధించినటువంటి వారికి నోటీసులు అందించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్ ఎవరైతే వ్యవహారంలో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రధానంగా నోటీసులు అందించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికే నోటీసులు ఇచ్చినటువంటి వారందరినీ కూడా విచారణకు పిలుస్తా ఉన్నారు. పిలిచినటువంటి క్రమంలో కొంతమందిని రిమాండ్కి కూడా పంపిస్తా ఉన్నారు. కాబట్టి చూడాలి ఏ విధంగా ముందుకెళ్తారనేది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.